హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఆ శ్రీరాముని దయ ఉండాలని కోరుకుంటున్నాను. నేనైతే గుళ్ళో పూజ చేసుకుని మళ్ళీ ఇక్కడ మా ఇంటి దగ్గర శ్రీరామ ఆలయం అయితే ఉంది, రాముని ఆలయం. అక్కడికైతే రెడీ అయ్యి వెళ్తున్నాము. ఇలా రెడీ అయ్యాను. ఇదిగోండి, ఈరోజైతే ప్రసాదంగా పులిహోర అయితే చేశాను. నిమ్మకాయ పులిహోర, ఇంకా వడపప్పు, పానకము, చలిమిడి కూడా చేశానండి. ఇంకా అన్నీ సిద్ధం చేసుకుని గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడ ఇంకా లేట్ అవుతుంది కదా, ఈసారి అయితే చాలా లేట్ అయిపోయింది. మాకు పంతులు గారు రావడానికి అన్ని గుళ్ళ దగ్గర చూసుకుని రావాలి కదా, అందుకని లేట్ అయిపోయిందండి. ఇదిగోండి, ఇక్కడైతే కళ్యాణం ఇంకా స్టార్ట్ అయింది. పంతులు గారు వచ్చారు. ముందుగా అయితే స్వామికి యజ్ఞోపవేతం వేస్తారు. ఇంకా స్వామి అయ్యవాళ్ళు కాళ్ళు కడిగి జీలకర్ర బెల్లం అనేది పెట్టి కన్యాదానం చేసి ఇంకా దండలు వేసి అవన్నీ చేస్తారు కదా. ఇక్కడైతే ఇదిగోండి కళ్యాణం అనేది చేయింటున్నారు. పేటల మీద ఒక జంట అయితే కూర్చుంటారు కదా, వాళ్ళ చేత ఇంకా అన్నీ చేయించుతున్నారు. చాలా హ్యాపీగా అయితే అనిపించింది. ఇంత టైం అయినా కూడా మేము అన్నిట్లోనూ అదే అన్నీ కూడా వాచ్ చేస్తూ ఉన్నాము. అలా టైం అయితే గడిచింది. చాలా బాగా అనిపించింది ఈ సంవత్సరము. ఇంకా జీలకర్ర బెల్లం అన్నీ అయిపోయాక కన్యాదానం కూడా చేశారు. ఇంకా ఈరోజైతే వంట పని అనేది చేయకుండానే వచ్చానండి. అందుకనే ఇంకా ఇంట్లో కూడా నాకు కాస్త తిట్లయితే పడి మా వారి చేత వంట చేయకుండా వెళ్ళిపోయామని చెప్పేసి కొంచెం బాధపడ్డారు. అయినా సంవత్సరానికి ఒకసారి ఇలాగ మనం పండగలు చేసుకోకపోతే ఎలా చెప్పండి? 365 రోజులు ఇంకా తినడమేనా? అందుకే మా వారితో దెబ్బలాడాను.